వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఏ ఫుడ్స్ తీసుకుంటే మనం ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ డాక్టర్ లహరి గారు. మ్యామ్ నమస్తే అండి. జనరల్గానే కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తూ ఉంటాము, చాలా పెద్దవాళ్ళలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ప్రాబ్లంతో. ఎందుకు మేడం కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది? చాలా వరకు కాన్స్టిపేషన్ అనేది లైఫ్‌లో ఒక్కసారైనా సరే ఆల్మోస్ట్ అందరికీ వస్తుందండి. హ్మ్. దీనికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. హ్మ్. చిన్న పిల్లల విషయానికి వచ్చేప్పటికి వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం. పిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు నీళ్లు సరిగ్గా తాగకుండా, అంటే మరీ చిన్న పిల్లలని కాదు, కొంచెం హ్మ్. లైక్ 2 స్కూల్కి ఇయర్స్ వెళ్ళడం. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకటి నీళ్లు అడగడము, నీళ్లు తాగడం తెలియకపోవడము. ఇంకొకటి స్కూల్కి వెళ్ళే ఏజ్ ఉన్నప్పుడేమో ఆటల్లో పడి నీళ్ళ సంగతి మర్చిపోవడం, స్కూల్లో నీళ్ళు తాగకపోవడం దీని వల్ల ఉంటుంది. ఇంకా అలా ఏజ్ పెరిగే కొద్దీ ఒక పాయింట్ టీనేజ్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే స్కూల్లో వాష్రూమ్స్ యూజ్ చేయడానికి Yes. ఇబ్బంది పడి Hmm. మోషన్ పాస్ చేసి ప్రెషర్ వచ్చినప్పుడు కూడా చేయకుండా విత్ హోల్డ్ చేయడం, Hmm. దానివల్ల గ్రాడ్యువల్ గా ప్రాబ్లం రావడం. అట్లాగే ఇంకొంచెం ఏజ్ పెరిగాక అడల్ట్హుడ్ లో ఏంటంటే ఆహారపు అలవాట్లలో మార్పులు రావటము, అట్లాగే తగినంత నీళ్లు తీసుకోకపోవటము, అండ్ ఎస్పెషలీ 20s దాటిన తర్వాత అయితే ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోవడము. Hmm. విమెన్ లో అయినట్టయితే కొంచెం హార్మోనల్ డిఫరెన్సెస్ రావడము, బరువు పెరగటము, అన్నెసరీ వెయిట్ గెయిన్ కావటము, అండ్ ఈ యంగ్ ఏజ్ గ్రూప్ లోనే ముఖ్యంగా టీనేజర్స్ 20s లో వాళ్ళలో తగినంత ఫుడ్ తీసుకోకపోవటం, ఇది కూడా ఇంకొక కాజ్ అన్నమాట. Hmm. ఇంకా అట్లా ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ మన గట్ హెల్త్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి Yes. 30s 40s 50s ఇట్లా Hmm. గ్రాడ్యువల్ గా వెళ్ళేప్పటికీ మన గట్ కి సంబంధించినటువంటి, అంటే డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించినటువంటి కొన్ని మార్పులు రావటము, అండ్ లైఫ్ స్టైల్లో మార్పులు, బరువులో మార్పులు, హార్మోనల్ చేంజెస్, వీటన్నిటి వలన ఈ రకరకాల ఏజెస్ లో కాన్స్టిపేషన్ వచ్చేందుకు రకరకాల కారణాలు ఉంటాయి. Hmm. అలాగే కొంచెం బాగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, డైజెషన్ తక్కువగా ఉండటము, గ్యాస్ తాలూకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటూ కొన్ని రకాల ఫుడ్స్ మానేయడం. Hmm. అట్లాగే నీళ్లు తక్కువ తాగడం, కొన్నిసార్లు మర్చిపోవడం, కొన్నిసార్లు తాగుద్ది కాకపోవడం, Hmm. అట్లాగే మూమెంట్ అనేది తక్కువగా ఉండటం, Hmm. ఇలా రకరకాల కారణాలు ఒక్కొక్క ఏజ్ కేటగిరీలో, ఒక్కొక్క జెండర్ కేటగిరీలో వివిధ రకాల కారణాల వల్ల మనకి మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్ అనేటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఈ ప్రాబ్లం కి రూట్ కాజ్ ఏది అంటే ఆ వచ్చిన వాళ్ళకి దేని వలన వచ్చింది అనేది తెలుసుకుని దాన్ని సరి చేస్తే మాత్రమే ప్రాబ్లం పోతుంది తప్ప Hmm. ఎలాంటి కాన్స్టిపేషన్ అయినా సరే ఒకటే మందు అన్నట్టు ఆ స్టూల్ సాఫ్ట్నర్స్ కానీ, లేకపోతే కొంతమంది ఈసాబోల్ లాంటివి వేసుకుంటూ ఉంటారు, ఆర్ కొన్ని ఏదో మెడికేషన్ సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటివి ఏం చేసినా టెంపరీగా రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా ఈ సమస్య అనేది పర్మనెంట్ గా పోదు. ఓకే. అంటే మనం మన ఆహార నియమాలు ఎలా ఉన్నాయి, అసలు మన లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి. డెఫినెట్లీ ఎస్. కొన్ని రకాల సింపుల్ రూల్స్ రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ఫాలో అయినప్పుడు ప్రతి రూట్ కాజ్ కి సంబంధించి ఎంతో కొంత మన ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు కొంతమందికి జనరలీ వాళ్ళ సిస్టమ్ అట్లా ఉండటం వలన, అట్లాగే కొన్నిసార్లు జెనెటిక్ ఇష్యూస్ వలన, అంటే పుట్టినప్పటి నుంచి కొంత డైజెస్టివ్ సిస్టమ్ లో ఇబ్బందులు, ఫిజికల్ గా కొంత ఏమైనా తేడాలు ఉంటాయి, వీటి వలన కూడా కాన్స్టిపేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటివైతే మనం ఎక్కువగా ఏమీ చేయలేము, దానికి సంబంధించి డాక్టర్స్ ని కన్సల్ట్ చేసి వాళ్ళ హెల్ప్ ద్వారా మెడికేషన్ కానీ ఏమైనా ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ అవసరం ఉండొచ్చు. బట్ అదర్వైజ్ వేరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం మన లైఫ్ స్టైల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన కాన్స్టిపేషన్ మలబద్ధకం వస్తుంది అంటే కనుక లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకున్నప్పుడు సమస్య అనేది మనం కంప్లీట్ గా నివారించుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. అయితే ఫైబర్ తీసుకుంటే కూడా ఈ ఇష్యూకి మనం చెక్ పెట్టవచ్చు అంటారు. ఫైబర్ అంటే ఏంటి? ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఏమున్నాయి? ఫైబర్ అంటే పీచు పదార్థం అండి. ఇది రెండు రకాలు ఉంటుంది జనరల్లీ మనకి వచ్చేటువంటి తీసుకునేటువంటి ఆహారంలో. సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని రెండు రకాలు ఉంటాయి. ఈ సాల్యుబుల్ ఫైబర్ అయినా ఇన్సాల్యుబుల్ ఫైబర్ అయినా బేసికలీ ఫైబర్ అనేది మనకి ప్లాంట్స్ నుంచి మాత్రమే వస్తుంది. సో మొక్కలు
వాటి నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు. ఇప్పుడు మనం అన్ని రకాల ధాన్యాలు తీసుకుంటే అవి మొక్కల నుంచి వచ్చేవి, అవును. కూరగాయలు పండ్లు మొక్కల నుంచి వచ్చేవి, ఆకుకూరలు అవన్నీ మొక్కల నుంచి వచ్చేవి, పప్పులు కానీ గింజలు కానీ ఇవన్నీ మొక్కల నుంచి వచ్చేటువంటివి. వీటిలో మాత్రమే పీచు పదార్థం అనేది ఉంటుంది. ఈ ఫైబర్ లో సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ అంటే ఏంటంటే, ఇన్సాల్యుబుల్ అంటే అది నీళ్ళలో కరగదు, ఇట్ వోంట్ ఫార్మ్ ఎనీ జెల్ లైక్ సబ్స్టెన్స్. సో బేసికలీ కాసేపు నీళ్లు పోసించితే కూడా ఇది ఇట్లా సెటిల్ అయిపోతుంది అన్నమాట. ఇది ఏంటంటే ఆహారంలో ఇది ఉన్నప్పుడు మనం తీసుకున్న ఆహారానికి బల్క్ అనేటువంటిది యాడ్ చేస్తుంది, అంటే వాల్యూమ్ యాడ్ చేస్తుంది. సో తక్కువ ఆహారం తీసుకున్నా కానీ వాల్యూమ్ ఎక్కువ ఉండటం మూలాన డైజెస్టివ్ సిస్టమ్ నుంచి స్మూత్ గా ఇది బయటికి వచ్చేసేందుకు ఉపయోగపడుతుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది. సాల్యుబుల్ ఫైబర్ విషయానికి వస్తే ఇది ఏం చేస్తుందంటే ఇది నీళ్లు అబ్జార్బ్ చేసుకుంటుంది బాగా. సో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం మనం తీసుకున్నప్పుడు ఇది మన డైజెస్టివ్ సిస్టంలో ఈ ఫుడ్ ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు బయట నుంచి మన డైజెస్టివ్ సిస్టంలోకి నీళ్ళని అబ్జార్బ్ చేసుకుంటాం. అలా చేసుకుని ఎక్స్పాండ్ అవటం వలన ఇది చక్కగా అగైన్ ఫ్లూయిడ్ మూవ్మెంట్ ఉండటానికి, అంటే సాఫ్ట్ మూవ్మెంట్ ఉండటానికి, స్టూల్ అనేది సాఫ్ట్ గా ఉండటానికి, అంటే కాన్స్టిపేషన్ వల్ల ఒకసారి హార్డ్ స్టూల్ కూడా ఉంటుంది. సో మోషన్ పాస్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలా కాకుండా ఈ సాల్యుబుల్ ఫైబర్ అది ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా స్టూల్ సాఫ్ట్ గా ఉండేందుకు, మోషన్ ఫ్రీగా అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. ఈ రెండు రకాల ఫైబర్స్ కూడా మనం తీసుకునేటువంటి ఆహారంలో సాధారణంగా రెండు రకాల ఫైబర్స్, ఒకటి కొంత క్వాంటిటీ ఇంకోటి కొంత క్వాంటిటీ ఉంటుంది. కొన్ని ఫుడ్స్ లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కొన్ని ఫుడ్స్ లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గ్రెయిన్స్ కానీ అంటే ధాన్యాలు, మిల్లెట్స్ కానివ్వండి, లేకపోతే గోధుమలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనకి కొంత సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. పైన ఉండేటువంటి పొట్టులో ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓట్స్ లాంటి వాటిలో కూడా మనకి సాల్యుబుల్ ఫైబర్ కొంచెం జిగురుగా రావటం, ఇట్లా ఇది మనకి సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది. అట్లాగే అన్ని రకాల పప్పు ధాన్యాల్లో కూడా లైక్ మన అన్ని రకాల పప్పులు, శనగలు, రాజ్మా, అలసందలు, సోయా చిక్కుడు గింజలు, డబుల్ బీన్స్, ఉలువలు, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా మనకి కొంత అమౌంట్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా మనకి వెజిటబుల్స్ లో, కాయగూరల్లోను, ఆకుకూరల్లోను, అట్లాగే మన పండ్లలో పైన ఉండేటువంటి చెక్కుతో పాటు తీసుకునే పండ్లు ఉంటాయి కదా, వాటిల్లో కూడా మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. కొన్ని రకాల పళ్ళలో సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుంది. బనానా తీసుకున్నాం అనుకో, అరటి పండు, ఇప్పుడు పీచ్ అనగానే మనం ఎంతసేపు బీరకాయ పైన ఉండేటువంటి పీచు కానీ ఇట్లాగే ఆలోచిస్తాం, ములక్కాయలు ఇట్లా ఇంతవరకు. కానీ అరటిపండు సాఫ్ట్ గా ఉంటుంది, బట్ అరటి పండులో కూడా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో దాంట్లో కూడా మనకి అదే కొంత అమౌంట్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్ అనేది. ఫ్రూట్స్ అన్నింటిలో ఉంటుంది, అన్ని ఫ్రూట్స్ లో ఫైబర్ ఉంటుందండి. అయితే వీలున్నంత వరకు ఆ పైన చెక్కుతో పాటు, స్కిన్ తో పాటు తీసుకోగలిగే ఫ్రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కానీ, గ్రేప్స్ కానీ, రేగు పళ్ళు కానీ, ఆర్ ఎనీ అదర్ ఫ్రూట్. ఇప్పుడు వాటర్ మెలన్, పపాయ కూడా కొంతమంది చెక్కుతో పాటు తీసుకుంటారు. మ్యాంగో కూడా కొన్ని రకాల మ్యాంగోస్ మనం పైన ఉన్నటువంటి స్కిన్ తో పాటు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఇట్లా స్కిన్ తో పాటు తీసుకుంటే మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఫైబర్ కంటెంట్ కోసం అన్ని రకాల ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఉపయోగపడతాయి. సో అలాంటివి ఎక్కువగా వెజిటబుల్స్ లో ఏంటంటే మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇట్ యాడ్స్ బల్క్ టు వాట్ వి ఆర్ ఈటింగ్. దీంతో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే కేవలం మన కాన్స్టిపేషన్ ని రెగ్యులేట్ చేయటము, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయటం మాత్రమే కాకుండా ఈ ఫైబర్ వలన మన బ్లడ్ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉండేందుకు అవకాశం ఉంటుంది. అట్లాగే హార్ట్ హెల్తీగా ఉండేందుకు కూడా ఛాన్స్ ఎక్కువ. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కోసం ఫోకస్ చేసే మన ఎఫర్ట్స్ అన్నిటి వలన అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దీంతో పాటు ఫైబర్ తో పాటు వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోతే కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, బాగా ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసేసుకుంటారు, అయినా కాన్స్టిపేషన్ అంటారు. ఎందుకు అంటే తగినంత నీళ్లు లేనప్పుడు ఈ ఫైబర్ ప్రాపర్టీ ఏంటి, వాటర్ ని అబ్జార్బ్ చేసుకొని చక్కగా ఆ మోషన్ పాస్ చేసేందుకు స్మూత్ చేస్తుంది. కానీ నీళ్లు సరిగ్గా ఇవ్వకపోతే ఏమవుతుంది, ఉన్న కొద్దీ హార్డెన్ అయిపోతుంది, ఆ పాసింగ్ అనేది కష్టం అవుతుంది. సో తగినన్ని నీళ్లు తీసుకోవడం, ఆ తగినన్ని నీళ్లు కూడా టైమ్లీగా తీసుకోవడం. మనం ఏం క్యామెల్స్ కాదు కదా, పొద్దున్నే లేచి 2 లీటర్ నీళ్లు తాగితే స్టోర్ అవడానికి కుదరదు. సో ఉదయాన్నే లేచి ఇప్పుడు కొంతమందికి 1 కప్ వాటర్ సరిపోతుంది, కొంతమందికి 4 కప్పులు నీళ్ళు తాగాలి.
బట్ తగినంత నీళ్ళు తాగితే మోషన్ పాస్ అవుతుంది అనుకుంటే తాగొచ్చు. కానీ అప్పుడే ఒక లీటరో 2 లీటర్లు తాగేసి ఇంకా రోజుకి సరిపోయింది అనుకోదు. త్రూ అవుట్ ద డే నీళ్లు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఆహారం కూడా, అంటే తినేటప్పుడు నీళ్లు తాగమని కాదు, బట్ ఆహారం తినే టైంకి మనకి దాహం కాకుండా ఉండాలి అంటే రెస్ట్ ఆఫ్ ద డే కరెక్ట్ గా వాటర్ ఇంటేక్ ఉంటే, అలాగే తీసుకునేటువంటి ఆహారంలో కూడా కొంత వాటరీ కాంపోనెంట్ ఉంటాయి. అంటే బాగా డ్రై కర్రీస్, బాగా ఆయిల్ వేసినటువంటి కూరలు కాకుండా పప్పు లాంటివి, కొంత చారు కానీ ఆర్ బటర్ మిల్క్ కానీ, కొంచెం లిక్విడ్ కాంపోనెంట్ ఉన్నది కూడా, అలాగే సలాడ్ కానీ, వెజిటబుల్స్ అన్నిట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇలాంటివి కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కనుక ఫుడ్ తో పాటుగా కూడా వాటర్ వెళ్తుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కంట్రోల్లో ఉండేందుకు అవకాశం ఉంది. అండ్ థర్డ్ ఇది కూడా ఉందండి, 1 ఫైబర్, 2 వాటర్, 3 మూవ్మెంట్. మూవ్మెంట్ లేనప్పుడు కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. మీరు చక్కగా ఫైబర్ తీసుకుంటున్నారు, చక్కగా వాటర్ తీసుకుంటున్నారు, కానీ రోజు మొత్తం మీద 2000 అడుగులు కూడా నడవట్లేదు, అప్పుడు కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. సో మూవ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. మీరు చూస్తే ముఖ్యంగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, కదలిక తక్కువ ఉన్న వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ లో అయితే బెడ్ రిడన్ అయి ఉన్న వాళ్ళు, వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మన గట్ కి సంబంధించిన కదలిక బాగుండాలి అంటే శరీరం కూడా కొంత కదలిక అనేది ఉండాలి. బాగా ఎక్సర్సైజ్ చేసేమని కాదు, కానీ వీలున్నంత వరకు, మీరు కదలగలిగినంత వరకు ఎప్పుడు ఒకటే చోట కూర్చొని ఉండటం కాకుండా మన పనులు మనం చేసుకోవడం, మెట్లు ఎక్కాల్సి వస్తే ఎక్కడం దిగడము, ఇంట్లోనే అటు ఇటు తిరగటము, మీ పనిని బట్టి కనీసం 2-3 గంటలకు ఒకసారైనా లేచి ఒక 100 అడుగులు వేయటము, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కూడా గ్రాడ్యువల్ గా ఈ సమస్య నుంచి బయటికి రావచ్చు. వచ్చే లోపు మనకు కొంత ఇన్స్టంటేనియస్ రిలీఫ్ కావాలి, హెల్ప్ కావాలి అంటే కేవలం డాక్టర్ సలహాతోనూ, లేదంటే ఎవరైనా మన ఇట్ కెన్ బి న్యూట్రిషనిస్ట్, డైటిషియన్ లేదా డాక్టర్స్, వాళ్ళ సలహాతోటి అడిషనల్ రెమెడీస్ ఏమైనా ట్రై చేయొచ్చు. కొన్నిసార్లు కొన్ని రకాల ప్రూన్స్ లాంటివి డైట్ లో యాడ్ చేసుకోవటం కానీ, లేదంటే కొన్ని రకాల మెడికేషన్స్ ఉంటాయి, అట్లాంటివి తీసుకోవడం కానీ. అయితే ఇదంతా కూడా యూ హ్యావ్ టు గెట్ ప్రొఫెషనల్ హెల్ప్. ఇవన్నీ ఇంట్లో సొంత ప్రయోగాలు చేసుకోవాలి. ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో, యాక్టివిటీ విషయంలో మీరు కావాల్సినట్టు మీరు చేసుకోవచ్చు. బట్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మాత్రం సొంత ప్రయోగాలు కాకుండా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని టెంపరీగా రిలీఫ్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మీ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేసుకున్నట్లయితే కనుక పర్మనెంట్ గా ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. గర్భిణీ స్త్రీల్లో కాన్స్టిపేషన్ ఇష్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ టాపిక్లో. సో జనరల్గా ఒక 2-3 ఈ ఫుడ్స్ యాడ్ చేసుకుంటే మంచిది అంటే ఏం చెప్తారు? యాడ్ చేసుకోవడానికి అయితే ఫ్రూట్స్ అండి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఈ లెంటిల్స్ కొంచెం తక్కువ తీసుకుంటుంటారు. పప్పు ధాన్యాలు అనేవి ఈ మధ్య కాలంలో చాలా తగ్గించేయడం కూడా చూస్తున్నాను. ఎందుకంటే గ్యాస్ వస్తుందని కానీ భయం ముందే, గ్యాస్ వస్తుందని, లేకపోతే కార్బ్స్ ఎక్కువ ఉంటున్నాయండి, షుగర్ ఎక్కువైపోతుందంట ఇది తీసుకుంటే, అందుకని కూడా మానేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా పప్పు ధాన్యాలు తప్పనిసరిగా డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే బెనిఫిట్ ఉంటుంది. తీసుకోవాల్సిన ఫుడ్స్ ఎంత ఇంపార్టెంట్, అవాయిడ్ చేయాల్సినవి కూడా అంతే. మీ కాన్స్టిపేషన్ రాకూడదు అనుకుంటే జంక్ ఫుడ్స్ అనేది పూర్తిగా మానేయాలి. వీలున్నంత వరకు ఆ స్వీట్స్ కానీ, షుగర్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఆర్ ఈవెన్ చిరుతిండ్లు ఉంటాయి చూడండి, చక్కలు, చక్రాలు, మురుకులు, ఇవన్నీ కూడా వీటన్నిటిలోనూ ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ఏ రకంగానూ మీ గట్ హెల్త్ కి కాంట్రిబ్యూట్ చేయదు. క్యాలరీస్ ఇస్తుంది, కాసేపు హ్యాపీనెస్ వైల్ యు ఆర్ ఈటింగ్ ఇట్. అది పూర్తిగా మానేయాలి అంటే అలవాటుగా మానేయాలి, అసలు తినడం మానేయడం అని కాదు. దట్ యూ కెన్ హ్యావ్. కానీ అలవాటు అంటే ఏంటి, మనం ప్రతి వారం రిపీటెడ్ గా చేస్తున్నాం, లేదా ప్రతిరోజు రిపీటెడ్ గా చేస్తున్నాం, అవి అలవాట్లు. సో అలవాటుగా కాకుండా ఏదైనా స్పెషల్ అకేషన్ కి, ఇప్పుడు పండుగ వచ్చింది అనుకోండి, పండగకి పిండి వంటలు చేసుకుంటారు, తింటారు. ఆ పండగ వరకే, పండుగ 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. ఆ 3 రోజుల వరకు తీసుకుంటే ఇబ్బంది లేదు. ఆ 3 రోజుల పండుగని 30 రోజులు ఎక్స్టెండ్ చేసి ఆ 3 రోజులు వండిని తర్వాత వచ్చే 30 రోజులు రోజు తింటే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. సో ఆ క్వాంటిటీ లిమిట్ చేసుకోవడము, అట్లాగే ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్ గా మనకి డిఫరెన్స్ ఉంటుందండి. సో అవాయిడ్ చేయాల్సినవి ఇవి.
అట్లాగే ఆల్కహాల్ ఒకటి అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం ఒక చిన్న ఇది ఉందండి. కొంతమంది స్మోకర్స్ బాగా అలవాటు పడిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళకి స్మోక్ చేయకపోతే మోషన్ కాదు. సో అలాంటి వాళ్ళు స్మోకింగ్ అంటే స్మోకింగ్ ఆపేస్తున్న వాళ్ళు అప్పుడు కొంత మెడికల్ హెల్ప్ అవసరం అవుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు స్మోకింగ్ ఆపేసేటప్పుడు కేవలం ఆ ఎడిక్షన్ కి సంబంధించిన హెల్ప్ మాత్రమే కాకుండా డైజెషన్ కి సంబంధించి, ఆకలికి సంబంధించి, కాన్స్టిపేషన్ కి సంబంధించి వాటికి సంబంధించినటువంటి మెడికల్ హెల్ప్ కూడా తీసుకున్నట్టయితే స్మోక్ స్టాప్ చేసిన వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. చక్కగా చెప్పారు మ్యామ్. కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆహార నియమాలు ఎలా ఉన్నాయి, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, దాంట్లో చేంజ్ చేసుకోవాలి. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సో ఆహార నియమాలు అంటే ఆహారంలో ఎలాంటి ఫుడ్స్ ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. సో ఫైబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. మీరు అన్నట్లు లెంటిల్స్ ఇలాంటివి అందరూ అవాయిడ్ చేస్తూ ఉంటారు, అలా కాదు. సో ఖచ్చితంగా ఫుడ్లో ఉండాల్సిందే. ఏదైనా కానీ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.